మాకంటే ఏ పథకం లేదు, అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఎవరు చేసేవాళ్ళు లేరు, ఏమి లేరు. మీకేమో ఆచార్యులకి అక్కడ పోయి కొట్టుకొని వస్తారు, కొయ్యి అంటారు. ఏమవుతుంది కొడితే ఆడ 100 రూపాయలు కూడా ఈడలే ఇంటికల్లో. ఒకప్పుడు ఇస్తా ఉన్నారు, కూలీలు కూడా ఈడలే. సార్ ఆ పథకాలు ఈ పథకాలు అంటున్నారు కానీ ఏ పథకాలు పెట్టలా. ఎలక్షన్ మూడ్లో వచ్చి అంటారు, మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక వాళ్ళు ఎవరో మనం ఎవరో. అసలు సబ్సిడీ లోన్లు కానీ ఏ కొరమూటలు కానీ ఏమీ లేదు. పోయిన ప్రభుత్వంలో అన్నీ ఇచ్చినారు, బాగుండింది. ఈ ప్రభుత్వంలో ఏమీ లేదు. సబ్సిడీ లోన్లు ఏమన్నా ఇస్తే ఒకరో ఆధారం ఉంటుంది. నా జగన్ అన్న వచ్చినప్పటి నుంచి సగం పనులు లేవు. ఆ ఇసుక వల్ల 2 సంవత్సరాల నుంచి దానివల్ల మాకు పనులు లేవు. బతుకమ్మంటే నెక్స్ట్ ఏమైనా ప్రభుత్వం వస్తే కార్పెంటర్ వ్యవస్థ కూడా ఎప్పుడైతే మిద్దెలు నిర్మాణాలు జరగారో ఆటోమేటిక్గా నీకు కొయ్య అవసరం ఉండదు. ఆ కొయ్య అవసరం ఎప్పుడైతే ఉండదో మాకు ఫ్యాక్టరీలో కొయ్య కొనుక్కోపోయే వాళ్ళు లేడు, మాకు ఏవి పనులు జరిగేవి లేవు. పనులు చేసే వాళ్ళందరూ లేబర్ను వాళ్ళని సాకలేక కూడా చాలా ఇబ్బంది పడతామంటున్నారు వాళ్ళు. ఈ 5 ఏళ్లలో చిన్న భిన్నం అయిపోయింది. ఇంతకుముందు బాగానే ఉంది. ఈ జగన్ వచ్చిన కానీ వ్యాపారాలన్నీ నాశనం అయిపోయినాయి. ఎందువల్లంటే ఏంది అంత ట్యాక్స్ కట్టాలి, ఇది సేల్ ట్యాక్స్ ఏదో ఇబ్బంది పెడతా ఉన్నారు. అందువల్ల ఏంటంటే గమ్ము ఉండాల్సి వస్తుంది. ఆ దరిద్రం పోతే అందరం బాగుంటాం అనుకుంటున్నాం. ఇసుకుంటే ఆ ఇసుక బేల్దార్ మేసులు వెళ్తున్నారంటే మాకు ఇక్కడ అమ్ముడు పోయే వస్తువులు ఎక్కువ. బేల్దార్ పనులు లేక, ఇసుక లేక కొంతమంది ఈ పనులు ఆపుకొని ఆ పనుల వల్ల మాకు ఇబ్బంది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మాకు వ్యాపారాలు లేవు, ఈ రోడ్డు మీద ఉండాల్సిందే తప్పదు. జగన్ అన్న ఇల్లు అన్నారు కానీ ఎక్కడ ఇచ్చిందే లేదు.